ఆశ. యేసయ్య మా పిల్లల తలమీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తే చాలు వాళ్ళు దీవించబడతారు అన్నది వాళ్ల ప్రగాఢమైన నమ్మకం. అందుకే తమ పసిపిల్లలను గుండెలకేసుకుని ఆ పెద్ద గుంపులో గోలగోలగా ఉన్న ఆ వాతావరణంలో ఎలాగైనా సరే యేసయ్య దగ్గరికి చేరుకోవాలని ఎంతో కష్టపడుతూ అడుగులు ముందుకు వేశారు. తమ పిల్లలకు యేసయ్య ఆశీర్వాదం దొరకాలి, అంతే, అంతకుమించి వాళ్ళకింకేమీ వద్దు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు. పాపం ఆ తల్లుల అంత కష్టపడి వస్తుంటే యేసయ్య శిష్యులు వాళ్లను చూశారు. అప్పటికే యేసయ్య అందరికీ బోధించి చాలా అలసిపోయున్నారని, ఇప్పుడు ఈ పిల్లలక్కడికి వెళితే ఆ అల్లరికి గోలకు ఆయనకు ఇబ్బంది కలుగుతుందని శిష్యులనుకున్నారు. అందుకే వాళ్ళు ఆ తల్లులను ఆపేసి, ఆగండి, యేసయ్య చాలా ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు, దయచేసి పిల్లలనిక్కడికి తీసుకురాకండి, వాళ్లను వెంటనే వెనక్కి తీసుకువెళ్ళిపోండి అని గట్టిగా కోపడ్డారు. అయ్యో, ఇది వినడానికే చాలా బాధగా ఉంది కదూ. ఒకవైపు శిష్యులేమో ఆ తల్లులను పిల్లలను యేసయ్య దగ్గరకు వెళ్లకుండా కఠినంగా ఆపేస్తున్నారు. మరోవైపు ఆ తల్లులు ఆ చిన్నపిల్లల పాపం ఎంతో బాధపడ్డారు. అయ్యో, ఇంత దూరం ఇంత ఆశగా వచ్చినా మనం యేసయ్యను చూడలేకపోతున్నామే, ఆయన ఆశీర్వాదం మనకు దొరకదేమో అని వాళ్ళు ఎంతో నిరాశ చెందారు. వాళ్ల ముఖాల్లో అప్పటిదాకా ఉన్న ఆనందమంతా ఆవిరైపోయి ఎంతో విచారం నిండిపోయింది. అయితే ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది. పిల్లలను అలా అడ్డుకుంటున్న శిష్యులను చూసి యేసయ్యకు కొంచెం కోపం వచ్చింది. ఆయన వెంటనే ఎంతో ప్రేమగా శిష్యులను పిలిచి, చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వాళ్లను అస్సలు ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోకరాజ్యం అచ్చం ఇలాంటివారిదే అని చెప్పారు. అంటే అర్థమేంటి? పిల్లలు తన దగ్గరకు రావడం ఆయనకు ఎంత ఇష్టమో కదా. వాళ్లను అలా ఆపడం ఏమాత్రం సరైనది కాదని ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆ తరువాత